హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇవాళ మన వాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు, పునరుద్ధానుడై లేచాడు? ఈ లోకంలో మనుషులకి ఏంటి అవసరం? మరి మనిషిగా మనం ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే మనకేం కావాలి చెప్పండి? డబ్బు అంటారు కొంతమంది. డబ్బే గనక మన సమస్యలను తీరిస్తే మనకు కోటీశ్వరుడుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉంటాడు. వచ్చిన వాళ్ళందరికీ కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చి ఉంటాడు. డబ్బు మనల్ని బాగు చేస్తుందా? ఒక అడుక్కునేవాడు పిచ్చగాడిని చూసి, ఒక కోట్ల ఆస్తికర్త ఒకడు వాడి దరిద్రత చూసి పాపం జాలిపడి ₹1 కోటి ఇచ్చాడంట వాడికి. ₹1 కోటి ఇస్తే వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్తారు మీకు ఇస్తే ₹1 కోటి? ఆలోచించండి, సంతోషంగా ఉంటుంది లేదు చెప్తుంటే. తీసుకుంటూ కూడా సొంతం. ₹1 కోటి వచ్చేసింది, ప్రభువా నీకు వందనాలు అంటారా? ఆ ₹1 తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ముందు బట్టల కొట్టుకెళ్ళి పట్టుచీర కట్టుకుంటారు కదమ్మా, బంగారు కొట్టుకెళ్ళి 4-5 గొలుసులు కొనుక్కుంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు. ఇంక తర్వాత ఏం చేస్తారు? మీ ఆయన వచ్చి ఈ డబ్బులు ₹1 నీకెందుకో, నాకు ₹1,00,000 నేరుగా ఎక్కడికి వెళ్తాడు ₹1,00,000 తీసుకొని? సారాయి కొట్టుకెళ్ళడు. ఇప్పుడు ఏం కొట్టుకెళ్తాడు? బ్రాందీ షాప్కి వెళ్తాడు. నాటు సారాయి తాగను నేను, ప్రభుత్వ వారు సారాయి వద్దు నాకు, నేనేం తాగాలి? రిమ్ము, జిమ్ము, గిమ్ము అని ఉంటాయంట, ఫారెన్ సరుకు తాగుతానంటాడు అన్నాడు. ఏంటండి? డబ్బు రాగానే మనిషి చెడిపోతాడా బాగుపడతాడా? చెడిపోతాడు. డబ్బున్నోడికి దేవుడు గుర్తురాడు. మనిషికి అవసరమైంది డబ్బు కాదండి. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు. డబ్బుతో మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలవా? డబ్బుతో ఆహారం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోగలవా? డబ్బుతో వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యం కొనుక్కోగలవా? మనిషికి కావలసింది డబ్బు కాదు. అంతేకాదు, ఉగ్రత దినమున ఆస్తి అక్కడికే. నువ్వు రక్షించబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఈ లోకంలో డబ్బుతో ఏ టికెట్లన్నా కొనవచ్చేమో కానీ పరలోకానికి టికెట్ మాత్రం కొనుక్కోలేవు. అట్లా కొనుక్కునేటట్టుంటే ₹1,00,000 టికెట్ అయినా కోటీశ్వరులు మాత్రమే పరలోకం వెళ్ళేవాళ్ళు. మనం మళ్ళీ ఎక్కడా దరిద్రులమే, అక్కడ దరిద్రులుగానే ఉంటాము. కానీ వెండి బంగారాలతో కాదు, మనల్ని ప్రభు రక్షించాడు తన విలువైన రక్తము ద్వారా. మనిషికి కావాల్సింది డబ్బు కాదు. మనిషికి కావాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలు కాదు. మనిషి హాయిగా ఉంటాను, నాకు అన్నీ ఉంటే, సొంత ఇల్లు ఉంటే హాయిగా ఉంటాను అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మేనేజర్గా వచ్చి ఉండేవాడు యేసు ప్రభు. వచ్చేసి అందరికి ఒక ఇల్లులు కట్టించి ఇచ్చేసిపోయి ఉండేవాడు. ఇల్లు ముఖ్యమా, ఇల్లాలు ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, ఇంటిలో సమాధానం ముఖ్యమా? కొంతమంది ధనవంతులకు ఒకటి కాదు, ఊరూరికి ఒక ఇల్లు ఉంటుందండి. అందుకే ఊరూరికి ఒక భార్య ఉంటుందంట. చివరికి ఏ భార్యతో ఉండాలో తెలియక
కోచలమ్మడు తిరుగుతూ నానా గందరగోళం బతికైపోతుంది. మనిషికి కావలసింది మనశ్శాంతి, మనిషికి కావలసింది సమాధానం, మనిషికి కావలసింది ఆరోగ్యం, మనిషికి కావలసింది జీవితపు యొక్క విలువలు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు. అంతేకాదు మనిషికి కావలసింది రక్షణ, కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేస్తారు.